ఓం నమో వెంకటేశాయ. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతను అయితే కల్పించాలని టీటీడీఓ గారు చెప్తున్నారండి. అలాగే శ్రీవారి దర్శనం కోసం ఇచ్చేసే భక్తులు క్యూ లైన్లలో అధిక సమయం వేచి ఉంటున్నారని, ఆ సమయాలను కూడా తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామనేసి కూడా చెప్పారండి. సో ఎస్ఎస్డి టోకన్స్లో మార్పులు కూడా చేశారు. సో ఏం చేశారు ఏమి అనే విషయాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అలాగే ప్రస్తుత దర్శన వివరాలు, టీటీడీ లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందామండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్. ప్రపంచం నలుమూలలా నుండి ప్రతిరోజు వేలాదిగా తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు చెప్పారు. అదేవిధంగా తిరుమల పవిత్రతను మరింతగా పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో గారైతే తెలిపారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రతిరోజు 2 లక్షల మంది భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం, రాత్రి భోజనాలలో భక్తులకు అందించవలసిన ఆహార పదార్థాలను నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రముఖ ఆహార పదార్థాల తయారీ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి వారు సూచించిన విధంగా అన్నప్రసాద భవనంలో సిబ్బందిని పెంచడం, వంటశాలల ఆధునీకరణ, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్నప్రసాదాలలో వినియోగించే ముడి సరుకుల నాణ్యతను మరింత పెంపొందించేందుకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో అత్యాధునిక నూతన ల్యాబ్ను తిరుమలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఇటీవల తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగం వారు ఏర్పాటు చేసిన మొబైల్ ల్యాబ్లో 80 రకాల పదార్థాలను పరీక్షించవచ్చని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం నారాయణగిరి క్యూ లైన్ల వద్ద 6,000 మంది వేచి ఉండేలా నూతన షెడ్ ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ప్రత్యేకంగా 3 ఏఈఓలకు బాధ్యతలు అప్పగించినట్లు కూడా చెప్పారు. క్యూ లైన్లలో 3 చోట్ల అన్నప్రసాదాలు అందించేందుకు కౌంటర్లు, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం స్టాండర్డ్స్ ప్రకారము నాణ్యమైన నెయ్యి, ముడి సరుకులు కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కూడా తెలిపారు. తిరుమలలో హోటల్ నిర్వాహకులు టీటీడీ నిబంధనల ప్రకారం ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, రేట్లు ఉండాలన్నారు. హోటల్ లీజుదారులు సబ్ లీజుకు ఇవ్వకూడదని తదితర అంశాలతో నూతన పాలసీని తీసుకురానున్నట్లు కూడా తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదేశాలు జారీ చేశారో దానికి సంబంధించినవన్నీ కూడా టీటీడీఓ గారు అయితే చేశారండి. ఏమేం చేశారు అంటే, సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి కల్పించాలని, అలాగే అన్నప్రసాదాలు కూడా అందించేందుకు తగిన చర్యలు కూడా తీసుకున్నారండి. తిరుమల పవిత్రతను మరింత మెరుగుపరిచేలా చర్యలైతే తీసుకున్నారండి. దానికి సంబంధించినవి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదంలో కూడా ప్రతిరోజు 2 లక్షల మంది భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు నాణ్యతను కూడా మరింత పెంపొందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా సూచించిన ఆదేశాల మేరకు అయితే వంటశాలలో ఆధునీకరణ, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ అన్నీ కూడా చేశారండి. అలాగే నూతన ల్యాబ్ను కూడా ఏర్పాటు చేసేలాగా కూడా తయారు చేస్తున్నారండి. అలాగే తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగం వారే ఒక మొబైల్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేశారండి. అందులో అయితే 80 రకాల పదార్థాలను కూడా పరీక్షించవచ్చని చెప్పారు. అలాగే భక్తుల సౌకర్యార్థం కోసం కూడా నారాయణగిరి క్యూ లైన్ల వద్ద 6,000 మంది వేచి ఉండేలా నూతన షెడ్ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారండి. క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండేటప్పుడు వాళ్ళకి తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య నిర్వహణ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వారికి పర్యవేక్షించేలా ప్రత్యేకంగా 3 ఏఈఓలకు కూడా బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారండి. క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండేటప్పుడు వాళ్ళకి అన్నప్రసాదాలు అందించేందుకు గాను అదనంగా 3 చోట్ల కౌంటర్లు, అలాగే టాయిలెట్స్ అండి, మరుగుదొడ్లన్నీ కూడా ఏర్పాటు చేశామని చెప్పారండి. సో శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం వారు
ఏమేమి చెప్పారో దాని ప్రకారంగానే నాణ్యమైన నెయ్యి, ముడి సరుకులు అన్నీ కూడా కొనుగోలు చేసేందుకు వాళ్ళకి సంబంధించిన అధికారులకు కూడా ఆదేశించినట్లు చెప్పారండి. అలాగే హోటల్ నిర్వాహకులు, తిరుమలలో ఉండే హోటల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో తిరుమలకు సంబంధించినవి, టీటీడీ నిబంధనల ప్రకారమే ఆహార పదార్థాల తయారీలో కానీ నాణ్యత కానీ రేట్ అండి. సో అన్నీ కూడా టీటీడీ వాళ్ళు ఏం చెప్పారో దానికి సంబంధించే ఉండాలండి. ఒకవేళ అలా లేకుండా ఉంటే కానీ కఠిన చర్యలు తీసుకుంటాము అనేసి కూడా చెప్పారు. అలాగే హోటల్ లీజుకు తీసుకున్న వాళ్ళు కూడా దాన్ని మరొకరికి సబ్ లీజుకి ఇవ్వకూడదని దానికి సంబంధించి నూతన పాలసీని కూడా తీసుకొస్తున్నట్లు కూడా చెప్పారండి. సో ఇదండి సామాన్య భక్తులకు ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏమేమి ఆదేశాలు జారీ చేశారు అనే విషయంలో టీటీడీ ఈవో గారు ఏమేమి చేశారు అనేసి అయితే ఇదండి. తిరుమల పవిత్రను పెంపొందించేందుకు మరింత చర్యలు అయితే తీసుకుంటా ఉన్నట్లు కూడా చెప్పారు. అలాగే దర్శనానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేశారు అనేసి అయితే కూడా ఒకసారి చూద్దామండి. ఇప్పుడు టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనం, వసతి తదితర సేవల బుకింగ్లో లోపాలను సరిదిద్దుతామన్నారండి. మనము టికెట్స్ బుక్ చేసుకుంటాం కదండి, ఆర్జిత సేవలకు సంబంధించినవి, దర్శనం, వసతి, అకామిడేషన్ సంబంధించినవి, ఈ బుకింగ్లలో కూడా ఎలాంటి లోపాలు ఉన్నా కూడా వాటికి సంబంధించినవన్నీ కూడా సరిదిద్దుతామని ఐటీ వ్యవస్థతో కలిసి వీటన్నిటిని కూడా ఎలాంటి లోపాలు లేకుండా సరిదిద్దుతామని కూడా చెప్పారు. అలాగే ఎస్ఎస్డి టోకన్స్లో మార్పు చేశారండి. సో ఏం మార్పు చేశారు అంటే గతంలో అయితే వారానికి 1,05,000 టికెట్లు అయితే ఇచ్చేవాళ్ళండి, టోకన్స్ అయితే ఎస్ఎస్డి టోకన్స్. అయినప్పటికీ కూడా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండే సమయం అనేది ఇంకా తగ్గలేదండి, పెరుగుతూనే ఉంది. దానికి సంబంధించి భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండే సమయం తగ్గించేందుకు గాను ప్రజెంట్ అయితే ఇప్పుడు 1,47,000 టికెట్లు టోకన్స్ అయితే ఇస్తున్నారని, వీటిని ఇంకా మరికొంత పెంచేందుకు కూడా సాధ్య అసాధ్యాలు పరిశీలిస్తామని కూడా చెప్పారండి. సో ఐటీ విభాగాల్లో ఏదైనా లోపాలు, ఈ బుకింగ్ ప్రాసెస్లో ఏ లోపాలు ఉన్నా కూడా వాటిని సరిదిద్దుతామని, అలాగే గతంలో అయితే 1,05,000 టోకన్లు అనేవి ఎస్ఎస్డి టోకన్లు ఇష్యూ చేసేవాళ్ళండి. అయినప్పటికీ కూడా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండే సమయం అనేది తగ్గలేదండి, పెరుగుతూనే ఉంది. కాబట్టి వాళ్ళకి తొందరగా దర్శనం కల్పించేందుకు గాను ప్రజెంట్ అయితే మాత్రం 1,47,000 టోకన్స్ అనేవి ఇస్తున్నారండి ప్రజెంట్ అయితే. సో వీటిని కూడా మరికొంత పెంచేందుకు కానీ సాధ్య అసాధ్యాలు పరిశీలించి వాటికి సంబంధించిన చర్యలు తీసుకుంటాము అనేసి కూడా చెప్పారండి టీటీడీ ఈవో గారు అయితే. సో ఇవండి ప్రజెంట్ అయితే సామాన్య భక్తులకు ఏమేమి మార్పులు చేశారు, సో తిరుమల పవిత్రతను ఎలా పెంపొందించడానికి చర్యలు తీసుకున్నారు అనేసి అయితే దాని గురించి ఈ వీడియో అయింది. ఈరోజు తిరుమలలో గరుడ సేవ అనేది జరుగుతుందండి. గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 21న అంటే ఈ రోజు ఆదివారం అండి గరుడ సేవ జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం అనేది విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 గంటల నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. సో ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అయితే సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు అయితే గరుడునిపై తిరుమాడ వీధుల్లో అయితే విహరించి భక్తులకైతే కటాక్షిస్తారండి. సో ఇది ఈరోజు జరిగే గరుడ సేవ గురించి అండి. సో ఇప్పుడు మనము ప్రస్తుత దర్శన వివరాల గురించి కూడా తెలుసుకుందాము. కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి 31 కంపార్ట్మెంట్లు అయితే భక్తులు వేచి ఉన్నారండి. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ ఉండే వాళ్ళకి 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుందండి. ఈ టైమ్ స్లాట్ టోకన్స్, దివ్య దర్శనం టోకన్లు తీసుకున్న వాళ్ళకైతే 4 నుంచి 5 గంటల సమయం అయితే పట్టచ్చండి. ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్ళే భక్తులకైతే మాత్రం 18 గంటల పైనే పడుతుందండి ఈరోజు. సో ఈ సమయాలన్నీ కూడా భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుందండి. భక్తులైతే ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. నిన్న స్వామివారిని 83,538 మంది అయితే దర్శించుకున్నారు. తలనీలాలు 30,267 మంది సమర్పించుకున్నారు. నిన్నటి మొత్తం ఉండి కానుకలు 4,25,00,000 అయితే వచ్చాయండి. ప్రజెంట్ ఈ రోజు అయితే ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో వెళ్ళే భక్తులకైతే మాత్రం 20 గంటలకు పట్టే అవకాశం కూడా ఉందండి. ఈ సమయాలు భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుందండి. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. సో ఇవండి ఈ రోజుటి లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.